హాయ్ అండి. నేను మీ సునీత గౌడ్. డెంగ్యూ వ్యాధి ఎలా వస్తుందంటే ఏడెస్ దోమ కుట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధి వస్తుంది. ఇది పగలు మాత్రమే కుడుతుంది. మంచి నీటిలో మాత్రమే జీవిస్తుంది ఈ దోమ. ఈ దోమ కుట్టినాక 1-2 వారాల్లోపు లక్షణాలు అయితే బయటపడతాయండి. అది ఏంటంటే తీవ్రమైన జ్వరము, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కళ్ళల్లో నొప్పి, కళ్ళు ఎర్రబారటం, చర్మం పైన దద్దుర్లు, విరేచనాలు, వాంతులు ఇలాంటి లక్షణాలైతే ఉంటాయండి. ఒకవేళ మీకు ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎక్కడో మెడికల్ షాప్ నుండి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని ఫీవర్కి వేసుకున్నాం కదా అని సివియర్ అయ్యేంత వరకు అయితే చూడకండి. సివియర్ అయితే ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతాయండి. మనిషి ప్రాణానికే హానికరం. కాబట్టి మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ డాక్టర్ గారి సలహాలతోని మీకు అవసరమైతే టెస్టులు కూడా చేయిస్తారండి. ఫ్రీగా టెస్టులు చేస్తారు. అలా టెస్టులు చేయించుకున్నప్పుడు ఏంటంటే మీకు ఒకవేళ డెంగ్యూ పాజిటివ్ అని వచ్చిందనుకో భయపడకండి. ఫస్ట్ టెన్షన్ పడకండి. ఏంటంటే మన భయమే మన ప్రాణానికి హాని. కాబట్టి టెన్షన్ పడకండి. ఒకవేళ మీకు డెంగ్యూ పాజిటివ్ వచ్చినా ఒక వారంలో 2 వారంలో తగ్గిపోతుంది. కాబట్టి మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. మంచి ఆహారం తీసుకోండి, మంచిగా విశ్రాంతి తీసుకోండి, ఎక్కువగా లిక్విడ్ రూపంలో తీసుకోండి. కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే తాగండి. ఓఆర్ఎస్ వాటర్ తాగండి. ఇంకొకటి కొబ్బరి నీళ్ళు తాగండి. జావా లాంటివి తినండి. ఇలా తిని మంచిగా విశ్రాంతి తీసుకొని మంచి డాక్టర్ గారు చెప్పినట్టు ట్యాబ్లెట్స్ వేసుకోండి. ఏం కాదు. 1-2 వారాల్లో మాత్రం మీకు ఖచ్చితంగా జ్వరం అనేది తగ్గుతుంది. దానికోసం అనేది ఎక్కువగా టెన్షన్ అయితే పడకండి. కాకపోతే సివియర్ అయ్యే వరకు అయితే చూడకండి. మీ ఇంట్లో ఎవరికైనా చిన్నపిల్లలు కానీ గర్భవతులు కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నాయనుకో అశ్రద్ధ అయితే చేయకండి. వాళ్ళని ఎమర్జెన్సీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి. ఏంటంటే కొంచెం ఉన్నప్పుడే మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కరెక్ట్ టైంలో మనకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి. సివియర్ అయ్యేంత వరకు చూసినామనుకో మన ప్రాణానికే హాని. కాబట్టి నిర్లక్ష్యం అయితే చేయకండి. ఈ సీజన్లో వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా వైరల్ ఫీవర్ అనేటివి వస్తాయి కానీ 1-2 రోజులు మాత్రమే చూడండి. ఎక్కువైతే చూడకండి. చిన్న పిల్లలైతే వాళ్ళు ఏం చెప్పలేరు కాబట్టి ఒక్కరోజు మాత్రమే చూడండి. ఎవరైనా మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ గర్భవతులు అని ఉంటే మాత్రం ఇంట్లో మాత్రం చాలా నీట్గా ఉండండి. మంచి ఆహారం తినండి. వాటర్ ఎక్కువగా తీసుకోండి. అస్సలు భయపడకండి. టెన్షన్ అయితే అస్సలు పడకండి. ఏం కాదు. వైరల్ ఫీవర్లు అయితే ఇప్పుడు వస్తాయి కానీ తగ్గిపోతాయి. మంచి ఆహారం తీసుకోవాలి.